హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణము, అస్తమిస్తున్న సూర్యుడు, మొత్తానికి ఈ లొకేషన్ చూసి నాకు ఒక్కసారిగా అనిపించింది స్టేట్ కానీ స్టేట్ వెళ్ళిపోతున్నామా ఏంటి అని. తీరా చూస్తే మా డిస్టిక్లోనే ఉంది ఈ విలేజ్. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మనం ఒంటరిగా వెళ్తే ఏం బాగుంటుంది, అందుకనే మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇలా మేమంతా కలిసి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన 4 గంటల తర్వాత గమ్యస్థానాన్ని చేరుకోవడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. ఇది ఏమిటంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలలో ఫేమస్ అయిన ఒక టెంపుల్. ఇది పాముల మల్లవరం, ఏకే మల్లవరం అంటారు దీన్నే. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. చేబ్రోలు నుంచి 4 కిలోమీటర్లు, అన్నవరం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అనేది ఉంది. మేమైతే కాకినాడ సైడ్ నుంచి వచ్చామండి. అక్కట్లో ఇటు దగ్గర అనేసి ఉప్పాడ మీదుగా వచ్చాము. అలా కాకుండా పిఠాపురం నుంచి కూడా రావచ్చు. ఈ కోనేరులో కాలు కడుక్కుని ఒకసారి దేవుని దర్శనం చేసుకుని ఆ తర్వాత టోకెన్స్ అనేది రాయించుకోవడం జరిగిందండి. ఆ టైంకి వచ్చినా సరే మాకు చాలా ఎక్కువ నెంబర్ వచ్చింది. ఈ టోకెన్ దేనికోసం అంటే రేపు సైన మందిరంలో నిద్ర చేయాలండి. ఈ రిసిప్ట్ వచ్చేసి రేపు అభిషేకం చేయించుకోవడానికి, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ స్టే చేయడానికి. ఇక్కడ ఒక హాల్లా ఉంటుంది. అందులో ఒక చాప తీసుకుని మన లగేజ్ పెట్టుకుని ఇక్కడే పడుకోవాలి. మా ముగ్గురికి కూడా 103, 104, 105 ఈ వరుస నెంబర్స్ వచ్చాయండి. అంటే మా ముందు ఇంకా 101 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ తర్వాత మమ్మల్ని నిద్రకు పిలుస్తారు. ఒక 45 మినిట్స్ ఉండాలి ఆ మందిరంలో. కోనేటిలోనే స్నానం చేయాలి రేపు మార్నింగ్. ఇక్కడికి ఎక్కువగా షష్ఠి తిథుల్లో అంటే శుద్ధ షష్ఠికి, బహుళ షష్ఠికి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి, మంగళవారం రోజుల్లోని, నార్మల్ డేస్లో కూడా రావచ్చుంటండి. ఎక్కువ షష్ఠికే వస్తారు. అమావాస్య తర్వాత వచ్చే షష్ఠికి అయితే పవర్ ఎక్కువగా ఉంటుందని అప్పుడు వస్తారు. 3 టైమ్స్ వస్తే సరిపోతుందంటండి. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి అయితే 1 టైం వస్తే సరిపోతుంది. ఈ 3 టైమ్స్ కూడా వెంటనే వెళ్ళకూడదంటండి. 45 డేస్ గ్యాప్ ఇచ్చి వెళ్ళాలంట. ఈ టెంపుల్కి సంతానం కోసం అయితే 3 టైమ్స్, అలాగే వివాహం కోసం అయితే 5 టైమ్స్ వెళ్ళాలి. సంతానం కోసం పర్టికులర్ డేస్ ఉంటాయి షష్ఠి తిథుల్లోని, అలాగే మంగళవారం రోజుల్లోని వెళ్తే పవర్ ఎక్కువగా ఉంటుంది. వివాహం కోసం అయితే మంగళవారాలు వెళ్ళినా పర్వాలేదు, షష్ఠికి వెళ్ళినా పర్వాలేదు. ఇదేనండి సైన మందిరం. ఇది ఆలయ ప్రాంగణం వెనుక భాగంలో ఉంటుంది. ఈ వెనుక భాగంలో ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయి. అక్కడే ఈ మందిరం. ఇందులో ఒక 30 మెంబర్స్ వరకు పడతారు. బార్లో పడుకోవాలి. సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు ఎలా చేస్తారో అలా 2 అరటిపళ్ళు పట్టుకుని నిద్ర చేయాలి. ఆ నిద్ర చేయడానికి కూడా నాగుల చీర ఇస్తారు. ఆ నాగుల చీర నవగ్రహాల గుడి పక్కనే ఆఫీస్ రూమ్ ఉంటుంది. అక్కడ ఒక ముసలి తాతయ్య గారు, ముసలమ్మ గారు ఉండి అమ్ముతారు. ఒక చీర, ఒక కండువా ఇస్తారు 500 రూపీస్ తీసుకుని. 3 టైమ్స్ సారీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు తీసుకున్న సారీయే 2 టైమ్స్, మిగిలిన 2 టైమ్స్ కూడా యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ 3 సార్లు వాడిన తర్వాత దాన్ని బీరువాలో పెట్టేయాలండి. తర్వాత బాబు పాప పుట్టిన తర్వాత మొక్కుని ఇక్కడ ఉయ్యాలు కడతారంట. ఇక్కడ ప్రతి చోట ఒక ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది మనకి. పూజ రోజు ఏ నియమాలు పాటించాలి, పూజ మరుసటి రోజు ఏ విధంగా ఉపవాస విరమణ చేయాలి, అవన్నీ ఉంటాయి. సైన మందిరంలో నిద్ర చేసేవాళ్ళు ఈ టెంట్లో, ఈ చైర్స్లో కూర్చోబెడతారు. రేపు మార్నింగ్ అంటే 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. స్నానం చేసి ఒక ఫస్ట్ బ్యాచ్ 30 మెంబర్స్ వరకు వచ్చి ఈ టెంట్లో కూర్చుంటే వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు అయిన తర్వాత 45 మినిట్స్ తర్వాత ఇంకో సెకండ్ బ్యాచ్. మేము ఇంకాస్త ముందుగా వస్తే ఇక్కడ రూమ్స్ అనేవి తీసుకోవడానికి అవైలబిలిటీ కాకపోతే ఇప్పుడు అన్నీ ఫిల్అప్ అయిపోయాయి. ఒక పైన హాల్ మాత్రమే ఉంది. అందులోనే అడ్జస్ట్ అవుతున్నాం. ఈ రూమ్స్ 500, 700, 800, 1000 వరకు కూడా ఉన్నాయంటండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనం అంతా. ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే నేను అసలు ఇంతమందిని చూడనే లేదు. ఇంతలా వస్తారని కూడా ఈ టెంపుల్కి అనుకోలేదు. చాలా వరకు ఇక్కడ జనం అంతా దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని వస్తున్నారండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసారంటే అంటే షష్ఠి ముందు రోజు లగేజ్ పెట్టేసుకుని టోకెన్స్ అవి తీసేసుకొని వీళ్ళు రూమ్స్ అయితే రూము లాక్ చేసేసుకుని అన్నవరం వెళ్ళిపోతున్నారు. అన్నవరంలో దర్శనం చేసుకుని అంతా చూసి అటు నుంచి అటు లోవ వెళ్ళి అప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఇంకా వచ్చిన తర్వాత నిద్రపోవడమే.
తర్వాత మన టోకెన్ నెంబర్ని బట్టి ఏ టైంకి లేవాలో చెప్తారు కాబట్టి ఆ టైంకి లేచి మన వెయిటింగ్ హాల్ దగ్గర కూర్చుంటే సైన మందిరంలోకి పంపిస్తారు. తర్వాత అభిషేకం. మేమైతే నైట్ తినడానికి ఏమీ తీసుకురాలేదు. ఇక్కడ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు, గ్రామ సభ్యులు ఒక్కొక్క షష్ఠికి ఒక్కొక్కరు పెడతారట అన్న సమారాధన. ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు భక్తులు అని అనౌన్స్ చేశారు. కాసేపట్లో రమ్మని చెప్తారంట, అప్పుడు వెళ్ళడమే కిందికి. ఇక్కడ భక్తులంతా సైన మందిరం దగ్గర వెయిటింగ్ అండి. చాలా వరకు అయిపోయాయి. మా లాస్ట్ బ్యాచ్ మాదే అయ్యొచ్చు మేబీ. ఇప్పుడు 6:30 అలా అయ్యింది టైం కూడా. మేము చాలాసేపటి నుంచి అంటే 4 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా రాకపోతే నెక్స్ట్ నెంబర్ని పిలుస్తారు కదా, అలా ఏమైనా మాకు ఛాన్స్ ఉంటుందేమో మేము ఎర్లీగానే వచ్చి కూర్చున్నాం ఇక్కడ. కానీ మాకు అలా పని జరగలేదు. ఇలా మేము 3 times వెళ్ళామండి. లాస్ట్ 3rd టైము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున వెళ్ళాము. ఆ రోజైతే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. 15 minutes నుంచి ఎవరిని సైన మందిరంలో ఉండనివ్వలేదు. అభిషేకం కూడా లేదు ఆ రోజు, జస్ట్ దర్శనాలు మాత్రమే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా వివాహం కానీ సంతానం కానీ ఆలస్యం అవుతుంటే మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేసి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మొదటిగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది.